ఓకే, ఇక్కడ చీరా కోకా గురించి అయిపోయింది. నెక్స్ట్ మధుపర్కాలు. మధుపర్కాలు అని అంటే పూర్వకాలంలో మధు పానీయాలు అని అర్థం. ఇప్పుడు అంటే మధువు అని అంటే తీయని పానీయాలు, మధువు, మధుపానం అని అంటారు చూసిరా, తీయని అని అర్థం. నేడు మధుపర్కాలు అని అంటే తెల్లని వస్త్రాలకు సంకుచితమైపోయింది. తెల్లని వస్త్రాలు అంటే ఇక్కడ ఏ పానీయం తీయగున్నటువంటి పానీయమైనా మధుపర్కాల కిందికి జమ కట్టేటువంటి వాళ్ళు పూర్వకాలంలో. నేడు ఈ విశాలమైనటువంటి విస్తృతమైనటువంటి అర్థం కలిగినటువంటి మధుపర్కాలు అనేటువంటి పదం నేడు తెల్లని వస్త్రాలు అనేటువంటి పదానికి పరిమితమైపోయింది, సంకుచితమైపోయింది. కాబట్టి ఈ మధుపర్కాలు అనేటువంటి పదంలో కలిగినటువంటి అర్థ విపరిణామము ఏమవుతుంది అని అంటే అర్థ సంకోచము అవుతుంది. రైట్. నెక్స్ట్ వస్తాదు. వస్తాదు అని అంటే పూర్వకాలంలో ఉపాధ్యాయుడు అనేటువంటి అర్థం ఉండేది. ఏ ఉపాధ్యాయుడు అని అంటే మల్ల విద్యను నేర్పేటువంటి ఉపాధ్యాయుడు అనేటువంటి అర్థం వచ్చేసింది. మల్ల విద్య అదే ముష్టి యుద్ధం నేర్పే ఉపాధ్యాయుడు అనే అర్థంలో వాడేటువంటి వాళ్ళు. అంతకన్నా ముందు వస్తాదు అని అంటే ఉపాధ్యాయుడు అనేటువంటి అర్థంలో వాడేటువంటి వాళ్ళు. తర్వాత క్రమంలో మల్ల విద్యను నేర్పేటువంటి ఉపాధ్యాయుడు అనేటువంటి అర్థంకి సంకుచితమైంది. తర్వాత క్రమంలో ఏమైంది అని అంటే వస్తాదు అంటే మల్ల విద్యను నేర్చుకున్నటువంటి వాడు, మల్ల విద్యను అభ్యసించినటువంటి వాడు అనేటువంటి అర్థంలో మరి ఆ పదము సంకుచితం కావడం జరిగింది. కాబట్టి ఈ వస్తాదు అనేటువంటి పదంలో కలిగినటువంటి మార్పు ఏమవుతుంది అని అంటే అర్థ సంకోచము అవుతుంది. తర్వాత ఉద్యోగము అని అంటే పూర్వకాలంలో పని అని అర్థం. పని, ఏ పని చేసినా కానీ అది ఉద్యోగం కిందకే వచ్చేది. నేడు ఈ ఉద్యోగం అంటే జాబుకు సమానార్థకంగా ఈ పదాన్ని వాడుతూ ఉన్నారు. కాబట్టి ఒక విశాలమైనటువంటి అర్థంలో ప్రయోగించినటువంటి ఉద్యోగం అనేటువంటి పదము నేడు మరి జాబ్ అనేటువంటి పదానికి సమానార్థకంగా ప్రయోగింపబడుతుంది. కాబట్టి ఈ ఉద్యోగం అనేటువంటి పదంలో కలిగేటువంటి మార్పు ఏమవుతుందంటే అర్థ సంకోచం అవుతుంది. తర్వాత పత్రం అని అంటే పూర్వకాలంలో ఆకు, పర్ణం, అనేటువంటి అర్థాలలో వాడేటువంటి వాళ్ళు. కాగితం అనేటువంటి అర్థంలో కూడా వాడేటువంటి వారు తర్వాత క్రమంలో. పత్రం అంటే తర్వాత క్రమంలో నేడు పత్రం అని అంటే అప్పుపత్రం, రుణపత్రంగా మరి సంకుచితం అయిపోయింది. విస్తృతమైనటువంటి అర్థాలు కలిగినటువంటి పత్రము అనేటువంటి పదము నేడు అప్పుపత్రంగా, రుణపత్రంగా సంకుచితమైంది. కాబట్టి ఈ పదంలో కలిగేటువంటి మార్పును ఏమంటారు అని అంటే ఏమి అంటారు అని అంటే అర్థ సంకోచం అని అంటారు. నెక్స్ట్ ఆరాధ్యుడు అని అంటే పూర్వకాలంలో ఆరాధింపదగిన వాడు ఆరాధ్యుడు. ఎవరైతే ఆరాధింపబడతారో వాళ్ళను ఆరాధ్యుడు అనేటువంటి వాళ్ళు. రాజు ఆరాధింపబడేవాడు, గురువు ఆరాధింపబడేటువంటి వాడు, భర్త ఆరాధింపబడేవాడు భార్య చేత. ఇట్లా ఎవరైతే ఆరాధింపబడేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళను ఆరాధ్యుడు అని పూర్వకాలంలో పిలిచేటువంటి వారు. మరి ఈ విస్తృతమైనటువంటి విశాలమైనటువంటి అర్థము కలిగినటువంటి ఆరాధ్యుడు అనేటువంటి పదము నేడు ఆరాధ్యుడు అని అంటే ఒక శైవ తెగకు మాత్రమే పరిమితం అయిపోయింది. ఆరాధ్య తెగ
శైవ తెగకు పరిమితం కావడం జరిగింది. కాబట్టి ఈ ఆరాధ్యుడు అనేటువంటి పదములో కలిగినటువంటి మార్పును ఏమి అంటారు అని అంటే అర్ధ సంకోచము అంటారు. ఓకేనా? ఇప్పుడు చీర అనేటువంటి పదంలో కలిగినటువంటి మార్పు అర్ధ సంకోచం, కోక అనేటువంటి పదంలో కలిగినటువంటి మార్పు అర్ధ సంకోచం, మధుపర్కాలు అనేటువంటి పదంలో కలిగినటువంటి మార్పు అర్ధ సంకోచం, వస్తాదు అనేటువంటి పదంలో కలిగినటువంటి మార్పు అర్ధ సంకోచం, ఉద్యోగం అనేటువంటి పదంలో కలిగినటువంటి మార్పు అర్ధ సంకోచం, పత్రము అనేటువంటి పదంలో కలిగినటువంటి మార్పు అర్ధ సంకోచం, ఆరాధ్యుడు అనేటువంటి పదంలో కలిగినటువంటి మార్పు అర్ధ సంకోచం. ఓకే, తర్వాత చూద్దాం. సంభావన అని అంటే పూర్వకాలంలో దిక్కు, అదేవిధంగా గౌరవం అనేటువంటి పదంలో వాడేటువంటి వాళ్ళు. ఎవరు గౌరవింపబడ్డా కానీ వాళ్ళకు సంభావన జరిగింది అనేవాళ్ళు. నేడు సంభావన అని అంటే పురోహితులకు, అయ్యవార్లకు, పూజారులకు ఇచ్చేటువంటి దక్షిణ అనేటువంటి అర్థంలో వాడుతున్నారు. దక్షిణ అనేటువంటి అర్థంలో, అంటే దక్షిణ అంటే ఇక్కడ పూర్వకాలంలో అంటే దిక్కు, సంభావన ఇవన్నీ వాడుతున్నారు. పూర్వకాలంలో సంభావన అంటే గౌరవం, అంటే ఎవరికైనా కానీ సంభావన జరిగిందా అంటే గౌరవింపబడ్డారా అని అర్థం. అనే అర్థంలో విస్తృతమైనటువంటి విశాలమైనటువంటి అర్థంలో ప్రయోగింపబడినటువంటి సంభావన నేడు పురోహితులకు, పూజారులకు, అయ్యవార్లకు ఇచ్చేటువంటి మరి దక్షిణ అనేటువంటి పదానికి పరిమితమైంది. కాబట్టి ఈ సంభావన అనేటువంటి పదంలో కలిగేటువంటి మార్పు ఏమవుతుంది అని అంటే అర్ధ సంకోచం అవుతుంది. తర్వాత పెద్ద, ఈ పెద్ద అనేటువంటి పదాలకు నన్నయ్య మహాభారతంలో అనేకమైనటువంటి అర్థాలను ప్రయోగించాడు. పెద్ద అనేకమైనటువంటి అర్థాలలో ఈ నన్నయ్య ఈ పెద్ద అనేటువంటి పదాన్ని పదప్రయోగం చేయడం జరిగింది అనేకమైనటువంటి అర్థాలలో. నేడు పెద్ద అంటే జ్యేష్ఠ అనేటువంటి పదానికి పరిమితమైపోయింది. వివాహ పత్రికలలో మనం చూస్తూ ఉంటాము, మా జ్యేష్ఠపుత్రుడు, మా జ్యేష్ఠపుత్రిక. అంటే ఈ జ్యేష్ఠ అనేటువంటి పదంలో ఈ పదము ప్రయోగింపబడి పరిమితం చేయబడింది. అనేక అర్థాలలో ప్రయోగింపబడ్డటువంటి పెద్ద అనేటువంటి పదము నేడు జ్యేష్ఠానికి పరిమితమైపోయింది, నేడు జ్యేష్ఠానికి సంకుచితమైపోయింది. కాబట్టి ఈ పెద్ద అనేటువంటి పదంలో కలిగినటువంటి మార్పును ఏమంటారు అని అంటే అర్ధ సంకోచము అని అంటారు. నెక్స్ట్ వ్యవసాయం. పూర్వకాలంలో వ్యవసాయం అనంటే పని, శ్రమ అనేటువంటి అర్థంలో వాడేటువంటి వాళ్ళు. ఏ పని చేసినా కానీ వ్యవసాయం చేసేవారు అనేవాళ్ళు. ఎక్కడ శ్రమపడ్డా కానీ వ్యవసాయం అనేటువంటి అర్థంలో వాడేవారు. ఒక విస్తృతమైనటువంటి అర్థంలో, ఒక విశాలమైనటువంటి అర్థంలో వ్యవసాయం అనేటువంటి పదము ప్రయోగింపబడ్డది పూర్వకాలంలో. కానీ నేడు పొలంలో చేసేటువంటి పనిని మాత్రమే వ్యవసాయం అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు. అంటే ఈ విశాలమైనటువంటి అర్థంలో ప్రయోగింపబడ్డటువంటి వ్యవసాయం అనేటువంటి పదము నేడు పొలానికి మాత్రమే పరిమితమైపోయింది. కాబట్టి ఈ వ్యవసాయం అనేటువంటి పదంలో కలిగినటువంటి మార్పును ఏమంటారు అని అంటే అర్ధ సంకోచము అంటారు. డీటెయిల్డ్గా మనకు ఈ వివరణ అనేటువంటిది జరుగుతుందండి, జాగ్రత్తగా గమనించాలి. ఓకే, తర్వాత మృగము అని అంటే పూర్వకాలంలో వేటాడబడేదాన్ని మృగము అనేవాళ్ళు. ఏ జంతువు అయితే వేటాడబడుతుందో, ఏ జంతువునైతే వేటాడుతున్నామో దాని మృగం అనేటువంటి వారు. మృగాల వేటకు రాజు బయలుదేరుతున్నాడు అని అంటారు. మృగాలు అని అంటే ఏ జంతువునైనా కానీ పూర్వకాలంలో మృగము అనేటువంటి వాళ్ళు. కానీ నేడు ఈ మృగము అనేటువంటి పదాన్ని దేనికి బదులుగా వాడుతున్నారు అని అంటే జింక అనేటువంటి జంతువుకు బదులుగా వాడుతున్నారు. జింకను మాత్రమే మృగము అని అంటున్నారు, మృగనయ్యని అని అంటున్నారు. మృగనయ్యని అంటే జింకాల లాంటి నేత్రాలు కలది అని అర్థం.
జింక నేత్రములు కలది. అంటే ఇప్పుడు ఈ జింక అనేటువంటి పదానికి పరిమితమైపోయింది. ఏ జంతువునైనా కానీ మృగాలు అనేటువంటి అర్థంలో వాడేటువంటి వాళ్ళు పూర్వకాలంలో, కానీ నేడు జింకకు మాత్రమే పరిమితమైపోయింది. కాబట్టి మృగము ఏమవుతుంది అని అంటే, మరి ఈ పదంలో కలిగేటువంటి మార్పు ఏమవుతుంది అని అంటే అర్ధ సంకోచం అవుతుంది. తర్వాత తద్దినం. తద్దినం అని అంటే పూర్వకాలంలో తత్ ప్లస్ దినము, తత్ ప్లస్ దినము. తత్ అంటే ఫలానా రోజు, ఫలానా రోజు నా పుట్టినరోజు ఉండేది, తత్ దినాన నా పుట్టినరోజు ఉండేది, తత్ దినాన నా వివాహం జరిగింది, తత్ దినాన నాకు ఉద్యోగం వచ్చింది, తత్ దినాన నేను ఆ కార్యం చేశాను, తత్ దినాన నేను ఒక ఊరికి వెళ్ళాను, తత్ దినాన నేను పాఠశాలకు వెళ్ళాను, తత్ దినాన నేను కళాశాలకు వెళ్ళాను అనేటువంటి అనేకమైనటువంటి అర్థాలలో ఈ తత్తుదినాన్ని తత్తుదినము ఏమైంది అని అంటే తద్దినం అయిపోయింది. తద్ అంటే ఫలానా రోజు అంటే విస్తృతమైనటువంటి అర్థంలో వాడేటువంటి వాళ్ళు తద్దినం అనేటువంటి పదాన్ని. ఇప్పుడు ఈ విస్తృతమైనటువంటి అర్థంలో వాడబడినటువంటి ఈ తద్దినం అనేటువంటి పదము సంవత్సర కాలము తర్వాత, ఒక వ్యక్తి చనిపోయిన సంవత్సరము కాలము తర్వాత చేసేటువంటి కర్మకాండలకు తద్దినం అనేటువంటి పేరు పరిమితమైపోయింది. సంవత్సరము తర్వాత ఒక వ్యక్తి చనిపోయినటువంటి సంవత్సర కాలానికి సంవత్సరీకం చేస్తారు. సంవత్సరీకం ఈ సంవత్సర కాలం తర్వాత రెండవ సంవత్సరం నుంచి చేసేటువంటి కర్మకాండలకు తద్దినం అనేటువంటి పేరు. నీకు తద్దినం బెట్ట అని అంటారు. అంటే చనిపోయిన సంవత్సర కాలము తర్వాత రెండవ సంవత్సరం నుండి మరి పెట్టేటువంటి కర్మకాండలకు పితృదేవతలకు చేసేటువంటి నైవేద్యాన్ని కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఆ రోజు కార్యక్రమానికి తద్దినం అనేటువంటి పేరు. పితృదేవతలను సంస్మరించుకునేటువంటి రోజు తద్దినం. కానీ పూర్వకాలంలో తద్దినం అంటే ఫలానా రోజు అనేటువంటి వాళ్ళు. ఇది మరి ఈ పితృకర్మలకు మాతృకర్మలకు పరిమితం అయిపోయింది తద్దినం. నెక్స్ట్ శ్రాద్ధము అని అంటే పూర్వకాలంలో శ్రద్ధతో చేసేటువంటి పనిని శ్రాద్ధము అనేవాళ్ళు. శ్రద్ధతో ఏ పని చేసినా శ్రాద్ధమే. వాడు చూడరా ఎంత శ్రాద్ధంగా పనిచేస్తున్నాడు, ఎంత శ్రద్ధతో పనిచేస్తున్నాడు అంటే శ్రద్ధతో ఏ పని చేసినా దానిని శ్రాద్ధము అనేటువంటి వాళ్ళు. నేడు శ్రాద్ధం అని అంటే పితృదేవతలకు పెట్టేటువంటి కర్మకాండలకు శ్రాద్ధం అనేటువంటి పేరు వచ్చింది. నీకు శ్రాద్ధం బెట్ట అని అంటారు. అనే తిట్టేటువంటి క్రమంలో అంటే కర్మకాండలను ఏ పేరుతో పిలిచేటువంటి వాళ్ళనంటే శ్రాద్ధము అనేటువంటి, అంటే పిండాలు పెట్టడం, ఇవన్నీ శ్రాద్ధ కర్మలు. పూర్వకాలంలో శ్రాద్ధము అని అంటే శ్రద్ధతో చేసేటువంటి పనిని శ్రాద్ధము అనేవాళ్ళు. నెక్స్ట్ సాంవత్సరికం అని అంటే ఒక సంవత్సరము కాలము తర్వాత చేసేటువంటి పనిని సాంవత్సరికం అనేవారు. పుట్టినరోజు ఒక సంవత్సర కాలాన్ని చేసుకుంటారు. పుట్టినరోజు చేసుకున్న ఒక సంవత్సర కాలానికి సాంవత్సరికం అనేవాళ్ళు పూర్వకాలంలో. యాన్యువల్ డేస్ ఉంటాయి కదా, వాటిని సంవత్సరీకాలు అనేటువంటి వాళ్ళు. ప్రథమ సంవత్సరీకం, ద్వితీయ సంవత్సరీకం, తృతీయ సంవత్సరీకం, చతుర్థ సంవత్సరీకం, పంచమ సంవత్సరీకం ఇట్లా అనేటువంటి వాళ్ళు పూర్వకాలంలో. ఏదైనా కానీ సంవత్సర కాలం తర్వాత చేసేటువంటి పనిని, కార్యక్రమాన్ని సాంవత్సరికం అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ సాంవత్సరికం అనేటువంటి పదము ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత సంవత్సర కాలానికి చేసేటువంటి కర్మకాండల కార్యక్రమానికి ఏమని పేరు వచ్చిందనంటే సాంవత్సరికం అనే పేరు వచ్చింది. అంటే ఈ సాంవత్సరికం అనేటువంటి పదము పూర్వకాలంలో విస్తృతార్థంలో ప్రయోగింపబడింది. ఈ విస్తృతార్థంలో ప్రయోగింపబడేటువంటి సాంవత్సరికం అనేటువంటి పదము నేడు సంకుచితపడింది.
అంటే కుంచబడింది, అంటే పరిమితార్థాన్ని బోధించడము జరిగింది. నెక్స్ట్ నెయ్యి. నెయ్యి అని అంటే పూర్వకాలంలో పిండిన సారం, దేనిని పిండినా కానీ అది నెయ్యి అనేటువంటి వాళ్ళు. నేడు నెయ్యి అంటే ఒక ఘృతవాచకం, పాల నుంచి తీసినటువంటి ఆ మీగడ నుంచి వచ్చినటువంటి దాన్ని మాత్రమే నెయ్యిగా పరిమితం చేయడం జరిగింది. పిండిన సారము అనేటువంటి ఏది పిండినా కానీ ఆ సారాన్ని నెయ్యి అనేటువంటి వాళ్ళు పూర్వకాలంలో. ఇప్పుడు నెయ్యి అని అంటే ఆ పాల నుంచి తీసినటువంటి, ఆ వెన్న నుంచి తీసినటువంటి దానికి మాత్రమే నెయ్యి అని పరిమితం అయిపోయింది. నెక్స్ట్ సాహెబు. సాహెబు అని అంటే పూర్వకాలంలో చెలికాడు, సహచరుడు, కొలిగ్ను సాహెబ్ అనేటువంటి వాళ్ళు. చెలికాడు అని అంటే మిత్రుడు. ఈ మిత్రుణ్ణి, అదేవిధంగా సహచరుణ్ణి పూర్వకాలంలో సాహెబ్ అనేటువంటి వాళ్ళు, ఏం బాయ్సాబ్ అనేటువంటి వాళ్ళు, బాయ్సాబ్ అనేటువంటి వాళ్ళు. సాహెబ్ అని అంటే ఒక ప్రేమపూర్వకమైనటువంటి ఒక పదం. ఓకే, మరి నేడు ఈ సాహెబ్ అనే అంటే మహమ్మదీన్కి సమానార్థకంగా వాడుతున్నారు. మీరు ఎక్కడి వాళ్ళు అని అంటే మేము సాహెబులం అని అంటున్నారు. తర్వాత మరి ఇట్లా ఈ విశుద్ధ అర్థాన్ని కలిగినటువంటి ఈ సాహెబ్ అనేటువంటి పదము నేడు మహమ్మదీన్కి మాత్రమే పరిమితమైపోయింది, మహమ్మదీన్కి మాత్రమే సంకుచితమైపోయింది. కాబట్టి ఈ సాహెబ్ అనేటువంటి పదంలో కలిగినటువంటి మార్పు ఏంటి అని అంటే అర్ధ సంకోచం. ఓకే, నెక్స్ట్ చాడి. ఈ చాడి అంటే ఇది మరాఠీ పదము, ఇది మరాఠీ పదం చాడి అంటే. ఓకేనా, ఈ మరాఠీ పదానికి అనేకమైనటువంటి అర్థాలు ఉండేటువంటివి. పూర్వకాలంలో విస్తృతమైనటువంటి అర్థాలు కలిగి ఉండేటువంటిది. నేడు చాడి అని అంటే కొండాలు పెట్టడము, చాడీలు చెప్పడం అనేటువంటి అర్థంలో, సమానార్థకంలో వాడుతున్నారు. నెక్స్ట్ సందూక. ఈ సందూక్ అనేటువంటి ఉర్దూ పదం నుంచి ఉద్భవించబడడం జరిగింది. సందూకు అని అంటే పూర్వకాలంలో ఏ పెట్టెనైనా కానీ సందూక అనేటువంటి వాళ్ళు, పుస్తకాల పెట్టెనైనా కానివ్వండి, సామాన్లు భద్రపరచుకునేటువంటి పెట్టెలే కానివ్వండి, బట్టలు భద్రపరచుకునేటువంటి పెట్టెనే కానివ్వండి, సందూక అనేటువంటి వాళ్ళు పూర్వకాలం. ఇది ఉర్దూ పదం నుంచి ఉద్భవించింది. నేడు సందూక అంటే రత్నాల పెట్టెకు మాత్రమే పరిమితమైపోయింది. ఓకేనా, ఇవన్నీ అర్ధ సంకోచానికి ఉదాహరణలు. ఏమేమి ఉన్నాయి ఉదాహరణలు ఒక్కసారిగా చూద్దాం. చీర, కోక, మధుపర్కాలు, వస్తాదు, ఉద్యోగం, పత్రం, ఆరాధ్యుడు, సంభావన, పెద్ద, వ్యవసాయము, మృగం, తద్దినం, శ్రాద్ధం, సంవత్సరీకం, నెయ్యి, సాహెబు, చాడి, సందూక. ఓకే, నెక్స్ట్ అర్ధ సౌమ్యత.